స్లైడ్ అయినా ప్రీవియస్ సెషన్ లో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ థియరీ అకౌంటింగ్ మొత్తం అంతా కూడా నేర్చుకున్నాం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్ దానిలో. సో ప్రీవియస్ సెషన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ డౌట్ ఏమి లేదు అనుకుంటే కనుక మనం ప్రాబ్లమాటిక్ సాల్వ్ చేద్దాం ఇవాళ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు దాకా చెప్పిన థియరీలో. రైట్, let us start with illustration number 1. సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ప్రాబ్లమాటిక్ అంతా కూడా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో నాతో పాటుగా సో నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు నేను చెప్పిన బేసిక్ ఎంట్రీస్ నుంచి ఇక్కడ మనం అప్లై చేసుకుంటూ వెళ్దాం. ఏమైనా డౌట్ వస్తే కనుక నేను అవి క్లారిఫై చేస్తూ ఉంటాను. ఎందుకంటే మాక్సిమం మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో వాటితోనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. అయితే క్రిటికల్ గా ఉండవు. సో క్రిటికల్ గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా మీరు ట్రై చేయాలి ఖచ్చితంగా అందరూ కూడా. సో నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవుతూ ట్రై చేయండి, సమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కంగారు పడకండి, నేను హెల్ప్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను. సో మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. రైట్, సో లెట్ us start with Nitya. Yes sir. సో Nitya, ఫస్ట్ illustration number 1 అన్న బేసిక్ క్వశ్చన్. Yes sir. చదువుతాను ఫస్ట్. Okay sir. That Miss Sujata receives 2 bills from Miss Aruna dated on 1/1/2020 for 2 months. సో నేను పేరు రాసి నీట్ గా డయాగ్రామ్ రూపంలో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. Okay sir. సుజాత ఒక పర్సన్ రిసీవ్స్ 2 బిల్స్. సో ఒక బిల్ ఎక్కడ ఏంటంటే అరుణ. సో ఇవన్నీ బిల్స్ రిసీవబుల్ అన్న ఈవిడికి. సో అరుణకి ఏమవుతుందన్న బిల్స్ పేయబుల్ అవుతుంది. సో ఈ బిల్ వాల్యూ వచ్చి 2 months. అమౌంట్ వచ్చి రెండు కూడా సేమ్ పర్సన్. ఓకే, 2 bills ఫ్రమ్ మిస్ అరుణ. ఒక దగ్గర నుంచి 2 బిల్స్ వచ్చాయి. Yes sir. ఒక బిల్ ఫస్ట్ బిల్ వాల్యూ వచ్చి 10,200 అంట. సెకండ్ బిల్ 15,000. రైట్ నా? Yes sir. ఓకే, ద సెకండ్ బిల్ వాస్ ఎండార్స్డ్. రైట్ నా? ఈ బిల్ ని మళ్ళీ ఇంకొకరికి ఎవరికి ఎండార్స్ చేశారంట. Yes sir. ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మిస్టర్ శ్రీ. ఏ బిల్ ఎండార్స్ చేశారు? 15,000 బిల్ ని ఎండార్స్ చేశారు. రైట్, ఆన్ 3rd January. డేట్స్ కూడా వేసారు 3rd January. అండ్ ద ఫస్ట్ బిల్ ఇస్ డిస్కౌంటెడ్ ఇమీడియట్లీ విత్ ది బ్యాంక్. మళ్ళీ దీన్ని ఫస్ట్ బిల్ కూడా ఉంది కదా, దీన్ని కూడా బ్యాంక్ తో డిస్కౌంట్ చేస్తున్నాడు. డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ విత్ 10,000. Yes sir. బిల్ వాల్యూ 10,200. దాన్ని ఎంత డబ్బులు తీసుకున్నాడు? 10,000. 10,000 sir. అక్కడ మనం లాస్ ఎంత? సుజాతకి అయితే ఎంత లాస్? 200 sir. 200. Pass the necessary journal entries in the books of Sujata. Okay sir. ఆలోచించి ఫస్ట్. సో ఫస్ట్ సుజాతకి డేట్స్ 1st January 2020 నా 2 బిల్స్ వచ్చాయి. అవును సార్. ఎంట్రీ అని రాస్తాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు అరుణ అకౌంట్ సార్. అంతే. ఎంత అమౌంట్ రాయాలి? 25,200 సార్. రెండు బిల్స్ కలిపి 25,200 నా? Yes sir. టోటల్ బిల్ అమౌంట్ 25,200. సో అంటే సుజాత బుక్స్ లో బిల్స్ రిసీవబుల్ అనే లెడ్జర్ లో ఎంత ఉంటాయి? 25,200 ఉంటాయి సార్. తర్వాత దానిలో ఫస్ట్ బిల్ సెకండ్ బిల్ వాల్యూ ఇచ్చాడు. సెకండ్ బిల్ ఎండార్స్ చేశాడు. శ్రీ ఎంట్రీ, ఎండార్స్మెంట్ ఎంట్రీ. శ్రీ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ సార్. శ్రీ అకౌంట్ డెబిట్ అవుతుంది, బిల్స్ రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది. ఎంత అమౌంట్? 15,000 సార్. 15,000. రైట్, నెక్స్ట్. ఇది ఎప్పుడు జరిగింది? 3rd January. Yes sir. And the first bill is discounted immediately with the bank. అంటే సేమ్ డేట్ 1st January లోనే ఇమిడియట్ గా బ్యాంక్ తో డిస్కౌంట్ చేసుకున్నాడు. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. Yes sir. Two bills receivable. బ్యాంక్ 10,000 సార్. డిస్కౌంట్ 200 సార్. బిల్ 10,200. అయిపోయింది అంతేనా? Yes sir. Pass the necessities. అయిపోయింది. Yes sir. రైట్, ఎనీ డౌట్? No sir. సరే, ఎంట్రీస్ అన్న. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దీనిలో అడగచ్చు. బిల్ రిసీవబిలిటీ ఇది, తర్వాత బిల్ ట్రాన్స్ఫరబుల్, బిల్ డిస్కౌంట్. మనం ఏదైతే ఎంట్రీస్ చేసుకున్నామో అవే ఎంట్రీస్, డేట్స్ కానీ అందుకు చేయలేదు.
సెకండ్ క్వశ్చన్ కార్తిక్. సెకండ్ క్వశ్చన్ కార్తిక్. సో కార్తిక్ లేరా? రైట్. కార్తికేయ సార్. కార్తికేయ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నాన్న. ఓకే సార్. రైట్. సో క్వశ్చన్ చదువుతాను, ఆలోచించు. సో విజయ్ సోల్డ్ గూడ్స్ టు ప్రీతం. సో విజయ్ ప్రీతం మధ్య ఏం జరిగింది? సేల్. రైట్. Yes, sir. For rupees 1,06,000. Sale value 1,06,000. ప్రీతం ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఏ 3 months బిల్. సో అంటే వీడు గూడ్స్ సేల్ చేశాడు, డెటార్ ని పిన్ డెబిట్ చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ బిల్ ఇమీడియట్ గా రాశాడు నేను. ఓకేనా? Yes, sir. ఇమీడియట్ గా బిల్ వీడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి వీడికి బిల్స్ పేబుల్, వీడికి బిల్స్ Yes, sir. ఓకే కదా? Yes, sir. రైట్. ఆన్ డ్యూ డేట్ ప్రీతం రిక్వెస్టెడ్ దట్. నా డ్యూ డేట్ అంటే ఎప్పుడు? ఫస్ట్ నుంచి కౌంట్ చేయాలి. ఇలాంటి సమ్స్ లో డ్యూ డేట్ అన్నాడు. సో మనకి ఎప్పుడు బిల్ రాశాడు? డేట్ ఎప్పుడు చెప్పాడు? 1st September, sir. 1st September 2019. Yes, sir. డేట్. దానికి టర్మ్ ఏమి ఇచ్చాడు? 3 months, sir. 3 months అంటే 3 యాడ్ చేయి, మంత్స్ లో 3 యాడ్ చేయి. అప్పుడు ఎంత అవుతుంది? 1st December. 3 days grace. 2019 ప్లస్ 3 days గ్రేస్ యాడ్ చేయి అంటే ఎంత అవుతుంది? 4th December 19. ఒకవేళ చెక్ చేసుకోవాలి, 1st December ఏమైనా పబ్లిక్ హాలిడే అయితే దాని ప్రకారం డేట్ కూడా ఏం చేయాలి? మార్చుకోవాలి. Yes, sir. రైట్. ఇక్కడ ప్రాబ్లం లేదు. సో ద డ్యూ డేట్ Yes. ఈస్ 4th December. Yes, సో sir. 4th December na requested that the bill will be renewed for a fresh period of 2 months. ఈ డేట్ నా వీడు వచ్చి వీడిని అడిగాడు డ్యూ డేట్ నా. Yes, sir. ఏమని అడిగాడు? కొత్త బిల్ డ్రా చేయమన్నాడు. డ్రా చేయమన్నాడు. సో కొత్త బిల్ ఎంత పీరియడ్ డ్రా చేయమన్నాడు? 2 months. Yes, sir. ఫ్రెష్ పీరియడ్ ఆఫ్ 2 months. Yes, sir. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ లో దీని రెన్యూవల్ ఆఫ్ బిల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈ సిచ్యువేషన్ లో వి యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ 1,06,000 కాకుండా సమ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తాడు. Yes, sir. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎంత పీరియడ్ కి యాడ్ చేయాలి? 2 3 months. months కా 2 months కా? 2 months కే, sir. 2 months కి. 3 months అనేది రెగ్యులర్ గా అందరికీ ఇచ్చే టైం పీరియడ్ అది. Yes, sir. వీడికి ఎక్స్ట్రాగా 2 months పెంచుతున్నాం కాబట్టి 2 months ఇంట్రెస్ట్ ఇవ్వాలి. Yes, sir. ఆ ఇంట్రెస్ట్ క్యాష్ లో ఇచ్చేస్తే ఇదే అమౌంట్ బిల్ మళ్ళీ కొత్తది రాస్తాం. లేదు అంటే ఇది కూడా దీనిలో కలిపి కొత్త బిల్లు మొత్తం అంతా కలిపి రాయొచ్చు. లేదో వాడేమైనా పేమెంట్ చేస్తే తగ్గించి రిమైనింగ్ కానీ ఈ బిల్ రాయొచ్చు. Yes, sir. ఈ కేసెస్ అన్ని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. Yes, sir. రైట్. విజయ్ agrees provided that interest at the rate of 9% was paid immediately in cash. Pay చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయి. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు? 1,06,000 into 9/100 into 2/12. 2/12. సో క్యాలిక్యులేట్ చేయి. క్యాలిక్యులేటర్ ఎంత వస్తుంది చూడండి. క్యాలిక్యులేట్ చేయి. 1,06,000 into 9% into 2 divided by 12 that equals to 1,590 నాన్న. Yes, sir. సో 1,590. Yes, sir. రైట్. సో ఇంట్రెస్ట్ ఇమీడియట్ గా పే చేసేస్తాడంట. Yes, sir. టు దిస్ ప్రీతం వాజ్ అగ్రీబుల్. ప్రీతం ఒప్పుకున్నాడు దీనికి. ద సెకండ్ బిల్ వాజ్ మెట్ ఆన్ డ్యూ డేట్. సో డ్యూ డేట్ నా కొత్త బిల్ ఇప్పుడు ఎంతకి? మళ్ళీ సేమ్ అమౌంటే కదా నాన్న. Yes, sir. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్యాష్ లో పే చేస్తున్నారు కదా. Yes, sir. సో మళ్ళీ డ్యూ డేట్ నా కనుక్కున్న డ్యూ డేట్ ని కరెక్ట్ గా సెకండ్ బిల్ 1,06,000 డబ్బులు ఇచ్చినట్టుగా రాసుకోవాలంట. డ్యూ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ అండ్ ప్రీతం. ఇద్దరు బుక్స్ లోనే అడిగాడు. Yes, sir. సో ఇద్దరు బుక్స్ అడిగినప్పుడు నేను ఫార్మాట్ నేను ఆల్రెడీ నేర్పించా. సో డేట్ పెట్టాం. సో 2 columns కింద పెట్టేసి ఒకసారి రాసేయచ్చు ఎంట్రీస్ ఇద్దరు బుక్స్ లో. Yes, sir. లేదు అంటే ఒక్కొక్కరి బుక్ విడివిడిగా రాయొచ్చు, నీ ఇష్టం. Yes, sir. Okay, sir. నువ్వు చెప్పు. నువ్వు విజయ్ బుక్స్ చెప్పు. విజయ్ బుక్స్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏ రోజు ఏం జరిగాయి దాని ప్రకారం నాకు చెప్పు. ఫస్ట్ September బిల్లు సేల్ చేశాడు. ఫస్ట్ ఎంట్రీ Yes, sir. ప్రీతం టు సేల్స్, sir. ప్రీతం టు సేల్. 1,00,000. బిల్లు రాశాడు ఎంట్రీ Bills receivable to ప్రీతం అకౌంట్. ప్రీతం. రైట్. నెక్స్ట్ బిల్లు కూడా ఇమీడియట్ సేమ్ డే 1st September. తర్వాత 4th December డ్యూ డేట్. ఆ రోజు ఏం జరిగింది?
ఆ రోజు ఓల్డ్ బిల్ క్యాన్సిల్ చేసి న్యూ బిల్ ఓల్డ్ బిల్ క్యాన్సిలేషన్ ఎంట్రీ. ప్రీతం టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ సార్. ప్రీతం టు బిల్స్ రిసీవబుల్, వెరీ గుడ్. ప్రీతం మళ్ళీ డెబిట్ చేస్తాం, బిల్ క్యాన్సిల్ చేస్తాం కదా. ఎస్ సార్. ప్రీతం టు బిల్స్ రిసీవబుల్, వెరీ గుడ్. నెక్స్ట్ ఆ బిల్ క్యాన్సిల్ చేశాక మళ్ళీ కొత్త బిల్ బదులు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ 1590 ఎంట్రీ, క్యాష్ టు ఇంట్రెస్ట్ సార్. క్యాష్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్, వెరీ గుడ్. తర్వాత కొత్త బిల్ రాశాడు ఎంట్రీ. బిల్స్ రిసీవబుల్ టు ప్రీతం అకౌంట్ సార్. ఇవన్నీ కూడా ఏ రోజున? ఇవన్నీ 4th December. రైట్. తర్వాత మళ్ళీ కొత్త బిల్ రాసే 1,06,000 కదా. ఎస్ సార్. మళ్ళీ దాని డ్యూ డేట్ సెకండ్ నుంచి డ్యూ డేట్ నన్ను ఎన్ని నెలలు డ్యూ డేట్ ఇచ్చాడు? కొత్త బిల్ 2 months. సో 2 months యాడ్ చేశాను అనుకో నేను, అంటే 4th February 2020 ప్లస్ 3 days అంటే ఎంత అవుతుంది? 7th February 2020. 7th February డ్యూ డేట్ డబ్బులు వచ్చాయంట. డ్యూ సెకండ్ బిల్ వాజ్ మెట్ ఆన్ డ్యూ డేట్. మెట్ అంటే పే చేశాడు. ఎస్ సార్. రైట్ అన్న. ఎవరు పే Yes. చేస్తారు? ప్రీతం. ఎస్ సార్. ఎంట్రీ ప్రైస్ క్యాషర్ బ్యాంక్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓవర్. అంతేనా? ఎస్ సార్. రైట్ అన్న. థ్యాంక్ యూ కార్తికేయ. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకుందామా? ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ డేన బిల్ రాసాం, సేల్ బిల్లు, అవునా కదా. ఎస్ సార్. 4th December బిల్ క్యాన్సిల్ చేసాం. తర్వాత చూడు వీడి డ్యూ ఎంట్రీ రాశాడు 1590. తర్వాత మళ్ళీ విడిగా క్యాష్ వచ్చినట్టు రాసుకున్నాను, అవసరం లేదు, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఓకే సార్. క్యాష్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ క్రెడిట్, ఓకేనా. ఎస్ సార్. ఇంకా ప్రీతం డెబిట్ దీంతో కలిపి ఇక్కడ దీని నుంచి మైనస్ అయిపోయి రిమైనింగ్ 1,06,000 మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా బిల్ రాసుకో, ఇంట్రెస్ట్. ఎస్. ఓకేనా. ఓకే సార్. అలా రాసుకోవచ్చు. ఇలాగ కమ్మాయి ఒక ఫస్ట్ డ్యూ రాసి తర్వాత మనకి కొత్త బిల్లు ప్లస్ క్యాష్ వచ్చినట్టుగా కూడా రాసుకో, ఎలాగైనా రాసుకోవచ్చు. ఏదైనా ఎఫెక్ట్ అదే కదా. ఓకే సార్. ఎఫెక్ట్ అదేనా కదా? ఎస్ సార్. అదే సార్. అదేనా? ఓకేనా. ఎస్ సార్. రైట్. మళ్ళీ కొత్త బిల్ రాసినందుకు ఏంటి? బిల్స్ రిసీవబుల్ టు ప్రీతం కదా. ఎస్ సార్. మళ్ళీ అది February 7th డ్యూ కట్ అయింది. ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. రైట్ అండి. థ్యాంక్ యూ కార్తికేయ. ఓకే సార్. నెక్స్ట్ బాబీ. ఎస్ సార్. బాబీ ఇదే సిచ్యువేషన్ కి మరి ప్రీతం బుక్స్ లో కూడా ఎంట్రీస్ చెప్పగలవా? ఎస్ సార్. చెప్పు బాబీ. ఫస్ట్ పర్చేస్ జరిగింది సార్. వెరీ గుడ్. ఎంట్రీ పర్చేసెస్ టు పర్చేస్ అకౌంట్ అటాచ్ టు విజయ్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు విజయ్ అకౌంట్. నెక్స్ట్ బిల్స్ విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్, వెరీ గుడ్. నెక్స్ట్ అవన్నీ ఏ డేట్ నా? 1st September సార్. 1st September. తర్వాత బిల్ క్యాన్సిల్ చేస్తాం సార్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు విజయ్ అకౌంట్. ఏ డేట్ నా? 4th December. 4th రైట్. 4th December బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు మళ్ళీ విజయ్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ పేమెంట్ చేశారు. ఎంట్రీ క్యాష్ టు ఇంట్రెస్ట్ సార్. పేమెంట్ ఇంట్రెస్ట్ టు క్యాష్. ఇంట్రెస్ట్ టు క్యాష్. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎక్స్పెన్సివ్ గా డెబిట్ అయింది, టు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి. ఎస్ సార్. నెక్స్ట్ కొత్త బిల్ డ్రా చేశాడు. ఎస్ సార్. విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. మళ్ళీ కొత్త బిల్ యాక్సెప్ట్ చేశాడు, విజయ్ టు బిల్స్ పేయబుల్. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ డ్యూ డేట్ ను మెట్ అయ్యాడు. ఎస్ సార్. February 7th. ఎంట్రీ బిల్స్ పేయబుల్ టు బ్యాంక్. ఓవర్. రైట్ నాన్న. ఓవర్. అంతేనా? ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ నీకు అర్థమైనట్టేనా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏమైనా డౌట్ ఉందా? 1,06,000 మీద 2 months మీద ఎందుకు కట్టాం? ఫస్ట్ బిల్ 3 months ఉంది కదా, 3 months మీద ఎందుకు కట్టలేదు? అంటే 2 months కదా సార్ ఎక్స్టెండ్ చేసింది. 2 months ఎక్స్టెండ్ చేసాం కాబట్టి అడిషనల్ బెనిఫిట్ ఇచ్చినందుకు అడిషనల్ ఇంట్రెస్ట్ అడిగాం. ఎస్ సార్. రైట్ అండి. థ్యాంక్ యూ బాబీ. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. దయచేసి టెక్స్ట్ బుక్స్ నేను ఇచ్చిన మెటీరియల్ దగ్గర పెట్టుకుని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి నాన్న. అందరూ కూడా సిమ్ షూట్ మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే మీకు మైండ్ వర్క్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ ఆన్సర్ కనబడుతూ ఉంటుంది. అలా కాకుండా నేను అందుకే మెటీరియల్ ఇచ్చాను, ప్రతి ఇలిస్ట్రేషన్ ని సపరేట్ గా ఇచ్చాను. దానిలో చూస్తూ ఒకసారి ట్రై చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మిస్టేక్ చేస్తే ఈజీగా వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 3 నెక్స్ట్. అభిరామ్ సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 నాన్న. ఎస్ సార్. నేను నోట్స్ అంతా రాసుకున్నావా? బిల్స్ మొత్తం నిన్న క్లాస్ కి అటెండ్ అవ్వలేదు సార్, నెట్ ప్రాబ్లమ్స్. తర్వాత ఒకసారి చూసి రాసుకోవాలి కదా. నేను వీడియో ఇచ్చాను కదా. నేను వీడియో ఎస్ సార్. అంటే నిన్న నెట్ లేకపోవడం వల్ల చూడలేదు సార్ వీడియోని.
సో మరి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పర్వాలేదా లేదంటే నెక్స్ట్ చేస్తావా మళ్ళీ చెప్తావా? అంటే ఇందాక సమ్ చూసాను సార్, ట్రై చేస్తాను సార్. లేదు నాన్న, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంట్రీస్ లేకుండా వద్దులే. నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను. నోట్స్ అప్డేట్ చేసుకుని తర్వాత నాకు చెప్పు. ఓకే సార్. రైట్ నాన్న. నెక్స్ట్ హేమంత్. సార్ హేమంత్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 ఓకే సార్. ట్రై చేయనా? ఓకేనా? ఎస్ సార్. On 1st January 2020, Ankita sells boost 5 lakhs to Bhavika. Draw a bill at 3 months for the amount. Bhavika accepts it and returns it to Ankita. On 1st March 2020, Bhavika retires her acceptance. So what is meant by retirement? Hemant. సార్ Retirement ante enti? Payment before due date. ఎస్ సార్. Payment before డ్యూ డేట్ due date. For example, ఇక్కడ చూడు, ఇక్కడ బిల్ ఎన్ని నెలలకు రాశాడు? 3 months సార్. కానీ చూడు, డేట్ 1st January నుంచి 3 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మినిమం 3 నెలలు కదా నాన్న. ఎస్ సార్. మార్చ్ ఎండ్ అయిపోయాక 1st April లో నువ్వు డ్యూ డేట్ అవుతాయి. ఎస్ సార్. ఓకేనా? మెచ్యూరిటీ తర్వాత గ్రేస్ అన్ని యాడ్ చేస్తాం, వేరే విషయం. ఎస్ సార్. కానీ ఈ 3 months లో వాడు ఎప్పుడు పే చేస్తాడు చూడు, మార్చ్ 1st సార్. మార్చ్ ఎండ్ అయిపోయి 1st April అయితే 3 months వెయిట్ చేసినట్టు, అంటే 1 month బిఫోర్ వచ్చేస్తున్నాడు. ఎస్ సార్. అంటే నాకు ఈ 1 month మార్చ్ మంత్ అంతా కూడా ఎవరికి బెనిఫిట్? ముందే డబ్బులు ఎవరికి వచ్చేస్తున్నాయి? అంకిత సార్. అంకితాకి డబ్బులు ముందే వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? ఎస్ సార్. 1 month బిఫోర్ వస్తున్నప్పుడు ఆ 1 month బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. అండర్ రిబేట్ 12% per annum. సో 1 month కి క్యాలిక్యులేట్ చేసే రిబేట్ ఎంత అవుతుంది? 5 lakhs బిల్ అమౌంట్. క్యాలిక్యులేటర్ ఉందా? ఎస్ సార్. 5 lakhs into 12% into 1 month benefit. $5,000. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అండ్ రికార్డ్ ది ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అంకిత అండ్ భవిక. ఇద్దరు బుక్స్ లోనే ఎంట్రీస్ అడుగుతున్నాడు. ఓకే సార్. అంకిత బుక్స్ లో ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది? జనవరి 1st. 1st January ఏం జరిగింది? సేల్ కి ఎంట్రీ చెప్పు. భవిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. రైట్. ఫస్ట్ ఎంట్రీ తర్వాత బిల్ డ్రా చేసాం. సేమ్ డేట్ ను బిల్ డ్రా చేసాం. ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు భవిక. భావిక. వెరీ గుడ్. తర్వాత భవిక దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దానికి యాక్సెప్ట్ చేస్తేనే ఎంట్రీ. ఓకేనా? ఎస్ సార్. 1st March రిటైర్ చేస్తారు. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా ఎంత? 4,95,000 సార్. 5 lakhs అమౌంట్ లో 5,000 డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి నాకు డబ్బులు ఎంత వస్తాయి? 4,95,000 వస్తాయి. ఎస్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 4,95,000. ఎస్ సార్. రిబేట్ డెబిట్ 5,000 5,000 సార్. టు Bank- బ్యాంక్ రిసీవబుల్. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. అంతే. రిటైర్మెంట్ అయిపోయింది. సిమిలర్ గా ఎంట్రీస్ ఇంకెవరి బుక్స్ లో ఉంటాయి? భవిక బుక్స్ లో కూడా ఉంటాయి. ఎస్ సార్. ఫస్ట్ ఎంట్రీస్ చూడు, అబ్జర్వ్ చేయని డౌట్ ఉంటే అడుగు. ఎంట్రీస్ అర్థం కాకపోతే. క్యాలిక్యులేషన్ 5,000 అర్థమైనట్టేనా? ఎస్ సార్. అర్థం. ఆ 1 month మీద ఎందుకు కట్టాము? 2 months మీద ఎందుకు కట్టలేదు? మనం 3 months టైం ఇచ్చాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. కానీ యాక్చువల్ గా జనవరి, ఫిబ్రవరి అయిపోయాక వచ్చి డబ్బులు ముందు పే చేశారు. బిఫోర్ ఇచ్చేసారు సార్. బిఫోర్ ఇచ్చారు. మరి 1 month ఇచ్చారు, 2 నెలలు కదా. ఎస్ సార్. 2 నెలలు క్యాలిక్యులేట్ చేయాలా, 1 month క్యాలిక్యులేట్ చేయాలా? 1 month సార్. 1 month ఎందుకు? ఎందుకంటే మనకి 1 month బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి. ఎస్ సార్. ఓకే సార్. ఆ 1 month కూడా నేను వెయిట్ చేయాలి కదా యాక్చువల్ గా అయితే. ఎస్ సార్. నేను వెయిట్ చేయకుండా 1 month ముందే ఇచ్చారు కదా నాకు. ఎస్ సార్. అంటే అంకితకి బెనిఫిట్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. వచ్చినంది కాబట్టి అంకిత బెనిఫిట్ వచ్చింది, అంటే ముందే డబ్బులు వచ్చాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చాం. ఎస్ సార్. ఓకే సార్. ముందే డబ్బులు ఎవరిని ఇచ్చారనుకో నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఎస్ సార్. అవును సార్. నేను 1 month నీకు టైం ఇచ్చా, నువ్వు ముందే తీసుకుని డబ్బులు ఇచ్చావు, అప్పుడు నేను నీకు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఎస్ సార్. అవును సార్. నాకు లాస్ట్ కదా ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమంటాడు? రిబేట్ అంటాడు. దానికి ఇక్కడ పేరేంటి? రిబేట్. రీబేట్. రైట్. క్యాలిక్యులేషన్ అర్థమైనట్టే కదా. ఎస్ సార్. సిమిలర్ గా భవిక కూడా పెద్ద కష్టం కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాం. రైట్. ఓకే సార్. ఇప్పటి నుంచి కొన్ని కష్టాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మనం ట్రై చేయాలి. కొంచెం కాన్సన్ట్రేట్ చేయనన్నా.
ఓకే సార్. నెక్స్ట్ నేను అడిగినప్పుడు మళ్ళీ రెస్పాండ్ అవ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ చంద్రశేఖర్. చంద్రశేఖర్ చంద్రశేఖర్ లేడా? హేమ సంతోషి. సార్ హేమ సంతోషి ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 ట్రై చేద్దాం నాన్న. ఓకే సార్. ఓకేనా, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ అర్థం అవడానికి ఫస్ట్ ట్రై చేయాలి. ఇక్కడ క్రిటికాలిటీ అంతా సెంటెన్స్ లోనే ఉంటాయి నా. ఓకే సెంటెన్స్ సార్. అర్థమైతే మనం ఏదైనా ఎంట్రీ రాసేయచ్చు. రైట్, జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ కే కత్రాక్ బుక్స్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండాలి? కత్రాక్. ఎస్ సార్. రైట్, సో కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు బస్సు, దాని అర్థం ఏంటి? ఫస్ట్ కత్రాస్ యాక్సెప్టెన్స్ టు బస్సు అంటే అర్థం ఏంటి? బస్సు బిల్ ని యాక్సెప్ట్ చేశాడు సార్. ఎవరు? కత్రా. సో నేను సింపుల్ వర్డ్స్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు చూడు, ఇక్కడ రాస్తాను. కే అంటే కత్రాక్ అనుకుందాం, బి అంటే బస్సు అనుకుందాం. ఎస్ సార్. కత్రాస్ యాక్సెప్టెన్స్ అంటే కత్రాక్ ఏమవుతుంది? బిల్స్ పేయబుల్. యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరైనా బిల్స్ పేబులే కదా. ఎస్ సార్. ఎవడైతే దాన్ని డ్రా చేసినట్టే కదా బస్సుకి ఏమవుద్ది? బిల్స్ రిసీవబుల్. సో బస్సు నుంచి బస్సుకి కత్రాస్ యాక్సెప్టెన్స్ టు బస్సు 2500. సో అంటే వీడు ఒక బిల్లు రాస్తే బస్సు కత్రాక్ దాన్ని ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. ఎస్ సార్. కత్రాక్ బుక్స్ లో యాక్సెప్టెన్స్ చేస్తుంటే బిల్స్ పేబుల్ ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్ ఉంటుంది. సార్ బిల్స్ పేబుల్ ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. అంతే కదా, లైబిలిటీ ఎస్ కదా. సార్. ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ లైబిలిటీకి సెటిల్మెంట్ ఏదో చెప్తున్నాడు, చూడు, అబ్జర్వ్ చేయండి. కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు బస్సు ఫర్ 2500 డిశ్చార్జ్డ్ అంటే అర్థం పేమెంట్ చేశాడని సార్. పేమెంట్. రైట్, డిశ్చార్జ్ మీన్స్ పేమెంట్ బై ఎ క్యాష్ పేమెంట్ ఆఫ్ 1000. 2500 కి 1000 క్యాష్ పేమెంట్ చేశాడంట. అంటే ఎంట్రీ వస్తుంది? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంత 1000 రూపీస్. ఎస్ సార్. అండ్ ఏ న్యూ బిల్ ఫర్ ది బ్యాలెన్స్ ప్లస్ 50 రూపీస్ ఫర్ ఇంట్రెస్ట్. అంటే అసలు నువ్వు చెప్పు, 2500 బిల్ అయితే డ్యూ డేట్ నా 2500 పే చేయాలి, కానీ 1000 రూపీస్ అసలు ఎందుకు పే చేశాడు? మిగతా ఎందుకు కొత్త బిల్ రాశాడు? అంటే ఇక్కడ ఏం జరిగి ఉంటది? మిగతా 1500 పే చేయలేదు సార్ డ్యూ డేట్ టైం కి. సో ఇంట్రెస్ట్. అంటే డ్యూ డేట్ నా ఫస్ట్ బిల్ రెన్యువల్ అడిగాం మనం. ఎస్ సార్. ఇది రెన్యువల్ కాన్సెప్ట్. నా ఎస్ సార్. పేమెంట్ చేయలే, నా దగ్గర డబ్బులు లేవు, కత్రాక్ దగ్గర డబ్బులు లేవు. ఎస్ సార్. రెన్యువల్ అడిగినప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఏం రాయాలి? బిల్ క్యాన్సిల్ చేయాలి. ఎస్ సార్. బిల్స్ పేబుల్ క్యాన్సిల్ చేసి లైబిలిటీ క్రియేట్ చేసుకోవాలి. ఎవరి బుక్స్ లో? కత్రాక్ బుక్స్. అర్థమవుతుందా? బిల్స్ పేబుల్ లైబిలిటీ ఉందా? 2500 ఉంటుందా ఉండదా? ఉంటాయి సార్. బిల్ క్యాన్సిల్ చేయాలి కదా. రెన్యువల్ అంటే బిల్ క్యాన్సిలేషన్ కదా. ఎస్ సార్. క్యాన్సిలేషన్ ఎంట్రీ డ్రా అకౌంట్ రిటర్న్ టు. ఇక్కడ ఉన్న ప్రకారం డైరెక్ట్ చెప్పాను, డ్రా అవసరం. ఇక్కడ ఉన్న పర్సన్స్ ఉన్నారు కదా. బస్సు బస్సు బిల్స్ పేయబుల్ అకౌంట్ రిటర్న్ టు బస్సు అకౌంట్. బిల్స్ పేబుల్ డెటార్ అనకూడదు, బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్. Debit. అకౌంటింగ్ లో ఎప్పుడు డెబిట్ నా, రైట్? దేర్ విల్ బి నో డెటార్ కాన్సెప్ట్. చాలా మంది జనరల్ గా వాడుతూ ఉంటారు, చేయకూడదు, అవసరం లేదు. ఓకేనా? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బస్. ఓకేనా? దాంతో బిల్ ఏమైంది? రెన్యువల్ అయిపోయింది. ఇప్పుడు బస్సుకి పే చేయాలి. నేను బస్సుకి ఎంత పే చేశాను? ఆల్రెడీ 1000 పే చేశాను. ఎంట్రీ ఏంటి? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బస్సు టు క్యాష్. బిల్స్ పేబుల్ ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తావు నువ్వు క్యాన్సిలేషన్ లో. రైట్, మళ్ళీ ఒకసారి నువ్వు బిల్ క్యాన్సిల్ చేసావా? బిల్ క్యాన్సిల్ చేయగానే బిల్స్ పేబుల్ టు బస్సు అన్నావా లేదా? ఎస్ సార్. అంటే నా బుక్స్ లో బిల్స్ పేబుల్ అనే లెడ్జర్ ఉంటుందా? ఉండదు. ఉండదు సార్. కొత్తగా ఎవరు క్రియేట్ అయ్యాడు? మళ్ళీ బస్సుకి పే చేయాలి. అండ్ నువ్వు చేసిన పేమెంట్ బస్సుకి వెళ్తుంది, బిల్ కోసం కాదు. అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? బస్సు టు క్యాష్ ఆర్ బ్యాంక్.
Yes, sir. బస్సు టు క్యాష్. Cash, sir. క్లియర్? ఎనీ డౌట్? Yes, sir. No doubt, sir. చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ క్యాన్సిలేషన్, బిల్స్ పేబుల్ టు బస్సు. Yes, sir. తర్వాత పేమెంట్ బస్సు టు Cash. క్యాష్. ఈ ప్రాసెస్ లో రెండింటిని కంబైన్ చేస్తే బస్సు క్యాన్సిల్ అయిపోయి బిల్స్ పేబుల్ టు క్యాష్ 1000 అని వస్తుంది. కానీ అది రాయకూడదు. Okay, sir. రెన్యువల్ కాబట్టి రెన్యువల్ కాన్సెప్ట్ ప్రకారం బిల్లు క్యాన్సిల్ అయినట్టుగా, పేమెంట్ చేసినట్టుగా, కొత్త బిల్ రాసినట్టుగా 3 డిఫరెంట్ ఎంట్రీస్ రాయాలి. Okay, sir. సో క్యాన్సిలేషన్ అంటే బిల్స్ పేబుల్ టు బస్సు, పేమెంట్ ఏంటి బస్సు టు క్యాష్, మళ్ళీ కొత్త బిల్ కి ఎంట్రీ బస్సు అకౌంట్ డెబిట్ 2 bills. 1500 Yes, sir. అవునా కదా? Yes, sir. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 50 2 రెండు Two. కలిపి కొత్త బిల్ Bills. 2 Yes, బిల్స్ sir. పేయబుల్ Payable. 1550. అర్థమైందా? Yes, sir. అప్పుడు చూడు, నేను ఒక్కసారి నీకు ఎంట్రీస్ అన్ని రాస్తాను చూడు. ఫస్ట్ పాయింట్ కి ఎంట్రీస్ రాస్తాను, అర్థం చేసుకో. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. ఫస్ట్ పాయింట్ Okay, లో sir. ఫస్ట్ బిల్ క్యాన్సిలేషన్. బిల్ క్యాన్సిలేషన్ అంటే యాక్సెప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలి. ఓకేనా? డ్రాయి పాయింట్ ఆఫ్ వ్యూ. కత్రా గీసే డ్రాయి. Yes, sir. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బస్సు 2500 బిల్ క్యాన్సిల్. మళ్ళీ బస్సుకి కానీ నేను పేమెంట్ చేశాను 1000 రూపీస్. బస్సు అకౌంట్ డెబిట్ టు క్యాష్ 1000. ఓకేనా? Yes, sir. థర్డ్ పాయింట్, కొత్త బిల్లు రాశాను. బస్సుకి ఇవ్వాల్సింది ఇంకా ఎంత ఉంది? 2000 1500. క్రెడిట్ లో 1000 పోయింది. ఇంకా ఎంత ఉంది? 1500, sir. సో బస్సుకి ఇవ్వాల్సిన 1500 కి కొత్త బిల్ రాశానంటే దాంతో పాటు ఇంకో 50 కూడా రాశాను కొత్త బిల్లు. రాయడం అంటే Yes, sir. యాక్సెప్ట్ చేశాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ 50 ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నాను? Interest, sir. ఇంట్రెస్ట్ డెబిట్. సిబి నాన్న, అర్థమైందా? ఫస్ట్ పాయింట్. Yes, sir. మూడింటిని కంబైన్ చేసుకోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే బస్సు 2500 మళ్ళీ లైబిలిటీ క్రియేట్ అయ్యి డెబిట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. Yes, sir. బిల్స్ పేయబుల్ 2500 క్రెడిట్ అయింది, మళ్ళీ 1550 డెబిట్ అయింది. సారీ, డెబిట్ అయింది, క్రెడిట్ అయింది. ఇంకా డెబిట్ ఎంత రాయాలి అప్పుడు నేను? మా అర్థమవుతుందా? Yes, sir. అంటే దాన్ని అబ్జర్వ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ. సో క్రెడిట్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇంకా అల్టిమేట్ గా అన్నింటినీ కంబైన్ చేస్తే ఏంటి? బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ 2500, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 50, 2 బిల్స్ పేబుల్ అకౌంట్ 1550. సో 2 క్యాష్ 1000. సరిపోయిందా? Yes, sir. ఇలా కంబైన్ చేసి మనం రాసుకోవచ్చు. కానీ రిస్క్ వద్దు నాన్న. కంబైన్ ఏమి చేయాలి కంపల్సరీ ఏం కాదు కదా. నీకు ప్రాసెస్ లో వెళ్తే మిస్టేక్ జరగదు. Okay, sir. మా హ్యామ్ సంతోష్, అర్థమైందా? Yes, sir. సో ఇప్పుడు వీడు చూడు, ఒకే ఎంట్రీ డైరెక్ట్ గా రాశాడు. మనం అనుకున్నట్టు బిల్స్ పేబుల్ డెబిట్, ఇంట్రెస్ట్ డెబిట్, 2 క్యాష్ 2 బిల్స్ పేబుల్ రాసేయచ్చు. మీకు ట్రాన్సాక్షన్ అంతా అర్థమైంది కాబట్టి డైరెక్ట్ గా ఆలోచించి ఎలాగా? బిల్స్ పేబుల్ 2500 క్యాన్సిల్ కదా రెన్యువల్ లో. Yes, sir. లైబిలిటీ క్యాన్సిల్ అంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. Debit చేయాలి, sir. బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ చేసాం. కాన్సెప్ట్ ఆలోచించాలి. 2500 sir. క్యాన్సిల్ చేసాం. పేమెంట్ ఎంత చేసాం? 1000 చేసి పేమెంట్ చేస్తే క్యాష్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, sir. ఇంకో క్రెడిట్ 1000. కొత్త బిల్ 1500 కి రాస్తానా? లేదు, ఇంట్రెస్ట్ కూడా అడిగాడు. ఇంట్రెస్ట్ అనేది కత్తరాకి ఏంటి? లాస్. Loss, sir. లాస్ ఏం చేయాలి? డెబిట్. డెబిట్ చేయాలి, sir. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. పాత బిల్లో 1500 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కొత్తగా బిల్ యాక్సెప్ట్ చేశాను. బిల్ యాక్సెప్ట్ చేస్తే బిల్స్ పేబుల్ ఏం చేయాలి? క్రెడిట్. క్రెడిట్ చేయాలి, sir. 1550. ఇలా అన్ని యాంగిల్స్ ఆలోచించి డైరెక్ట్ ఎంట్రీ రాయొచ్చు. లేదు ఇది బాధలు ఎందుకు అనుకుంటే మనం నాకు ఈ కన్ఫ్యూషన్ ఏదైనా మిస్ అవుతానేమో అని డౌట్ ఉంటే సీక్వెన్స్ నేను ఎలా చెప్పా ఆ సీక్వెన్స్ రాయొచ్చు. ఎలా రాసినా ఎంట్రీ యొక్క ఎఫెక్ట్ ఏంటి? అల్టిమేట్ ఎఫెక్ట్ సేమ్. ఏమా సంతోషి, ఓకేనా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ నాన్న సంతోషి. రైట్, నెక్స్ట్ పర్సన్ సంజయ్. సార్. సంజయ్ సెకండ్ పాయింట్ చూద్దాం. సంజయ్ సార్. ఫస్ట్ పాయింట్ లో ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. రైట్, చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి.
G Gupta's acceptance for 4,000, which was endorsed by Katrak to Mehta. G Gupta's acceptance అంటే G Guptaకి ఏంటి? Sir. G Gupta's acceptance అంటే G Gupta అనే వాడికి ఏమై ఉంటది అది యాక్సెప్ట్ చేశాడంటే Bills receivable. యాక్సెప్ట్ బిల్స్ రిసీవబుల్ డ్రావర్ యాక్సెప్ట్ చేస్తాడా? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? Payable, sir. డ్రాయి యాక్సెప్ట్ చేస్తాడు. సో యాక్సెప్టెన్స్ ఎవరికేనంటే వాడికి ఏంటది బిల్స్ పేయబుల్ అవుతుంది, రిసీవబుల్ కాదు. Okay, sir. అర్థమవుతుందా? Yes, sir. జీ గుప్తా యాక్సెప్టెన్స్ వీడికి ఏంటిది బిల్స్ పేయబుల్. Yes, sir. ఒకరికి బిల్స్ పేయబుల్ అంటే ఇంకొకటి ఎవరొకరికి ఇవ్వాలి అది. Bills receivable అవుతుంది, sir. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే విచ్ వాజ్ ఎండార్స్డ్ బై కత్రాక్ టు మెహతా. కత్రాక్ మెహతాకి బిల్ ఇచ్చాడు అంటే బిల్ ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇప్పుడు మెహతా దగ్గర ఉన్నట్టు, sir. బిల్ మెహతా దగ్గర ఉన్నట్టు. ఎవరు ఇచ్చారు? కత్రక్, sir. కత్రాక్ ఎవరు యాక్సెప్ట్ చేసి ఇచ్చారు? గుప్తాస్. సింపుల్, అర్థమైందా? సో కత్రాక్ అనేవాడు ఎవరినన్నా బిల్స్ రిసీవబుల్. దీన్ని వీడికి ఏం చేశానన్నా ఎండార్స్. మెహతాకి ట్రాన్స్ఫర్ చేశారు, ఎండార్స్ చేశారు. ఎస్ సార్. రైట్, ఇప్పుడు నువ్వు ఆలోచించు, నేను నీకు డయాగ్రామాటికల్ గా చెప్తాను ఇక్కడ. రైట్, ఇప్పుడు నువ్వు నాకు ఆలోచించి ఇక్కడ నాకు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన దాన్ని ప్రకారం నాకు చెప్పు. ఎవరు ఉన్నారు ఇక్కడ దీనిలో? కత్రాక్ ఉన్నాడు, గుప్తా ఉన్నాడు, అవునా? నెక్స్ట్ మెహతా ఉన్నాడు, సంజయ్. ఎస్ సార్. రైట్, కత్రాక్ ఏంటి? సార్ కత్రాక్ కి బిల్స్ రిసీవబుల్ అనా? ఎస్ సార్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు గుప్తా. పేయబుల్ అనా? ఎస్ సార్. కత్రాక్ ఈ బిల్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు? మెహతాకి. బిల్లు వీడి దగ్గరికి వెళ్ళిపోయింది, వీడి దగ్గర బిల్లు క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ సార్. ఇప్పుడు గుప్తాని ఎవరు అడుగుతారు డ్యూ డేట్ డబ్బులు ఇమ్మని? మెహతా అని అడుగుతారు. మెహతా వెళ్ళి గుప్తాని అడిగాడు, బాబు నా డబ్బులు నాకు ఇచ్చేయని. ఎస్ సార్. నా బిల్లు కత్రాక్ దగ్గర ఉండవలసిన బిల్లు నాకు ఇచ్చాడు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావని అడిగితే జీ ఏం చేశాడంట? డిజానర్, నేను పే చేయలేను అని చెప్పాడు. ఓకే సార్. అప్పుడు మెహతా మళ్ళీ తిరిగి ఎవరిని అడుగుతాడు? కత్రక్. కత్రాక్ డబ్బులు ఎవరిని అడుగుతాడు? గుప్తా. ఇవన్నీ జరిగినాయి, దాని సెంటెన్స్ మీనింగ్ అది. ఓకే సార్. రైట్, మెహతా పెయిడ్ 20 రూపీస్ నోటింగ్ చార్జెస్. నోటింగ్ వీడు చేయొచ్చు, నోటింగ్ వీడు చేయొచ్చు నోటింగ్. ఎస్ సార్. నీకు గుర్తుంటే చెప్పా, ఎవరి చేతిలో డిజౌన్ అయితే వాడు నోటింగ్ చేంజ్ చేస్తారు జనరల్ గా. కొన్ని సార్లు ఏంటంటే వీడు డబ్బులు వీడిని అడుగుతాడు, వీడు తీసేసుకుంటాడు, వీడి నోటింగ్ చేయించి వీడి దగ్గర రెస్పాండ్ అవుతాడు. ఎస్ సార్. కానీ సేమ్ డే చేయాలి కాబట్టి జనరల్ గా నోటింగ్ అనేది ఎవరు చేస్తారు? ఎవరి చేతిలో డిజౌన్ అయితే వాడు చేస్తారు. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. బిల్ విత్డ్రాన్ అగైనెస్ట్ చెక్. సో బిల్ విత్డ్రాన్ అగైనెస్ట్ చెక్ అంటే సెటిల్మెంట్ లో మళ్ళీ చెక్ తీసేసుకున్నాడు సార్. మెహతాకి డబ్బులు ఇవ్వాలి కదా. మెహతా ఇప్పుడు వెళ్ళి ఎవరిని అడుగుతున్నాడు? కత్రక్. మెహతా ఎవరిని అడుగుతున్నాడు? కత్రక్ సార్. కత్రాకి డబ్బులు ఇవ్వాలి కదా. కత్రాకి మెహతాకి డబ్బులు ఇవ్వాలి కదా. ఎస్ సార్. ఆ బిల్లు బదులు ఏమి ఇచ్చాడంటే డబ్బులు చెక్ ఇచ్చాడంట. ఓకే సార్. ఇది నా జరిగిన సిచ్యువేషన్. ఓకే సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అందరికీ ఎంట్రీస్ చెప్పాలి నువ్వు. ఓకే సార్. ఓకేనా? ఇక్కడ జరిగిన అబ్జర్వ్ సిచ్యువేషన్ లో వీడికి అయిన బిల్ ఎంట్రీ, వీడి బిల్ పేబుల్ ఎంట్రీ ఇవన్నీ కాదు. ఇక్కడ సెంటెన్స్ ఏం జరిగింది? ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది? డిజానర్ జరిగింది సార్. రైట్ అన్న. డిజానర్ ఎవరి బుక్స్ లో మనల్ని అడుగుతున్నాడు క్వశ్చన్? కత్రక్స్. సో వీడి పాయింట్ ఆఫ్ వ్యూ లో డిజానర్ జరగగానే వీడి ఎంట్రీ ఏమైనా రాసుకోవాలి. కత్రాకి ఎవరికి అసలు ఈ బుక్స్ లో ఈ బిల్ గురించి ఏమైనా ఉంటుందా అసలు? నో సార్, ఉండొచ్చు. నువ్వు ఆలోచించి చెప్పాలన్నా. సంజయ్, నేను అడుగుతున్న క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేయ. ఓకే సార్. నా వాయిస్ వినబడుతుందా క్లియర్ గానే? ఎస్ సార్, క్లియర్ సార్. రైట్. ఇప్పుడు ఏమడుగుతా అంటే నేను కత్రాక్ బుక్స్ లో డిజైనర్ అవడానికన్నా ముందు బిల్స్ కి సంబంధించి
గుప్తా గానీ బిల్స్ అని కానీ రిసీవబుల్ అని కానీ పేబుల్ అని కానీ ఏమైనా ఉంటుందా? నో సార్, ఉండదు. ఎందుకని? ఎందుకంటే ఎండార్స్ చేస్తాడు కాబట్టి ఎండార్స్ సార్. చేస్తారు. సో కానీ ఎండార్స్ బిల్ ఇప్పుడు డిజానర్ అయింది కాబట్టి ఇప్పుడు కత్రాక్ మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి? గుప్తా అంటే గుప్తాని ఏం చేయాలి? డెబిట్. డెబిట్. నాకు రావాలంటే ఏం చేయాలండి? డెబిట్ చేయాలి. డెబిట్. కత్రాక్ Yes, ఎవరు sir. డబ్బులు పే చేయాలి? మెహతాకి పే చేయాలి సార్. మెహతా. సో కాబట్టి కాబట్టి మెహతాకి ఎంత డబ్బులు ఇవ్వాలి? మెహతాని క్రెడిట్ చేయాలి. ఇవ్వాల్సిన డబ్బులు ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఎస్ సార్. కానీ బిల్ అమౌంట్ ఎంత? 4,000 సార్. కానీ నేను మెహతా గుప్తా నుంచి కలెక్ట్ చేసుకోవాల్సిన అమౌంట్ 4,000 కాదు, ప్లస్ నోటింగ్ చార్జెస్ కూడా మరి గుప్తానే ఇవ్వాలి. ఎస్ సార్. సో కాబట్టి 4,020. ఎస్ సార్. మెహతాకి ఎంత పే చేయాలి నేను? 4,000 సార్. 4,020. ఎందుకంటే నోటింగ్ చార్జెస్ ఎవరు పే చేస్తాడు? మెహతా. ఓకే సార్, మెహతా పే మెహతాకి నేను చేశారు. ఇవ్వాలి కదా కత్రాక్. ఎస్ సార్. గుప్తా నుంచి కలెక్ట్ చేసుకుని మెహతాకి ఇవ్వాలి. ఓకే సార్. గుప్తా ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మెహతాకి ఇవ్వాలి. ఓకే సార్. రైట్ నాన్న? ఎస్ సార్. ఇది ఎంట్రీ అన్నమాట. సో గుప్తా అకౌంట్ డెబిట్ టు మెహతా, డిజానర్ ఎంట్రీ. ఎస్ సార్. కానీ ఇక్కడ ఏమన్నా చూడు, మెహతా Okay. పెయిడ్ 20 నోటింగ్ చార్జెస్. ఓకే, మెహతా బుక్స్ లో మనం అడగలేదు కాబట్టి అవసరం లేదు. కత్రాక్ sir. పే చేసాడే క్యాష్ ఏమన్నా? నో సార్. లేదు. కాబట్టి 2 క్యాష్ ఇక్కడ రాయకూడదు. క్యాష్ ఎవరి బుక్స్ లో రాయాలి? 2 క్యాష్ నోటింగ్ చార్జెస్ మెహతా సార్. మెహతా బుక్స్ లో. గుప్తా సార్. నోటింగ్ చార్జెస్ అనే లెడ్జర్ బుక్స్ లో రాయాలి. సార్. నోటింగ్ చార్జెస్ అనే లెడ్జర్ బుక్స్ లో రాయాలి. అమ్మ ఒక మెహతా చిన్న సార్. వర్క్. నోటింగ్ చార్జెస్ అనే లెడ్జర్ ఎవరి బుక్స్ లో రాయాలి? గుప్తా బుక్స్ లో రాయాలి. ఓకేనా? ఓకే సార్. అమ్మ ఒక్క నిమిషం నాన్న, చిన్న వర్క్ జరుగుతుంది, ఒకసారి పాస్ చేస్తాను. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 5 minutes. ఓకే సార్. రైట్. సంజయ్కి నువ్వు అబ్జర్వ్ చేసావు కదా డిజానర్ ఎంట్రీ. ఎస్ సార్. గుప్తా టు మెహతా. గుప్తా టు మెహతా. 2 క్యాష్ అని ఎందుకు రాయలేదు? ఎందుకంటే అది మనం పే చేసిన నోటింగ్ కత్రాక్ పే చేయాలి. ఎవరు పే చేశారు? మెహతా పే చేశారు. ఎస్ సార్. నోటింగ్ చార్జెస్ 20 అని ఎందుకు డెబిట్ రాయలేదు? ఎందుకంటే అది గుప్తాస్ నోటింగ్ నోటింగ్ చార్జెస్ పే చార్జెస్ చేయాలి అల్టిమేట్ గా కాబట్టి. బేర్ చేయాల్సిన ఎక్స్పెన్సెస్ గుప్తా, కత్రాకి సంబంధం లేదు. ఎస్ సార్. సో కాబట్టి గుప్తా అకౌంట్ డెబిట్ చేస్తే మొత్తం డబ్బులు 4,020 వీటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. మొత్తం 4,020 మెహతాకి పే చేయాలి. ఓకేనా? ఓకే అలాగే సార్. నెక్స్ట్ డిజాన్ తో పాటుగా బిల్ విత్ డ్రాన్ అగైన్స్ చెక్. ఆ బిల్ బదులు చెక్ పేమెంట్ చేశాడంట. అంటే ఇప్పుడు Yes, sir. మెహతాకి పేమెంట్ ఎలా చేశాడు? చెక్. అంటే ఎంట్రీ వస్తుంది. మెహతా అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మెహతా టు బ్యాంక్. అర్థమైంది కదా నాన్న? ఎస్ సార్. సో చూడు రాశాడో లేదా? గుప్తా టు మెహతా, మెహతా టు బ్యాంక్. క్లియర్? ఎస్ సార్. క్లియర్. సంజయ్ మిగతా 2 కూడా కంప్లీట్ చేసానన్న. చిన్నయ్యే కదా. ఎస్ సార్. చూడు, డి దలాల్ రిటైర్స్ ఎ బిల్ ఫర్ 2,000 drawn on him by Katrak for Okay, sir. ₹10 discount. ఓకే సార్. ఓకేనా? ఇక్కడ ఎవరు రాశారు బిల్లు? కత్రాక్ సార్. కత్రాక్. ఎందుకంటే బిల్లు కత్రాక్ రాస్తేనే కదా దలాల్ పే చేయాలి. పే చేయాలి కాబట్టి వాడు Yes, sir. రిటైర్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు అవును సార్. సో కత్రాక్ కి డబ్బులు వస్తాయి. ఎంత డబ్బులు వస్తాయి కత్రాక్ కి? 19,090 వస్తుంది సార్. 1990. ఎస్ సార్. అలాగే మనం ఇచ్చింది ఏమవుతుంది కత్రాక్ కి? డిస్కౌంట్ అలౌడ్ 10. రిబేట్. రిటైర్మెంట్ లో ఏమైనా వెళ్తాయి? రిబేట్. ఓకే సార్. 2 బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్. దళాలను ఎందుకు రాయలేదు? ఎందుకంటే మనం ఇచ్చిన బిల్లుని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మన కత్రా బుక్స్ లో దళాల్ అనే పేరు ఉండదు. ఏముంటది? బిల్స్ రిసీవబుల్ అని ఉంటది. ఆ డబ్బులు రిసీవబుల్. మన Yes, కామన్ sir. సెన్స్ అలా పెట్టాలన్నమాట. మన కత్రా బుక్స్ లో ఉన్నాం, దళాల నుంచి వచ్చింది కాబట్టి దళాలను ఎందుకు క్రియేట్ చేయాలంటే నువ్వు కామన్ సెన్స్ అప్లై చేయి. దళాలు ఆల్రెడీ బిల్ రాసినప్పుడు దళాలు క్యాన్సిల్ అయిపోయాడు బుక్స్ లో. ఎస్ సార్. బుక్స్ లో ఎవరున్నారు? బిల్స్ రిసీవబుల్ అని ఉంది. బిల్స్ ఆ రిసీవబుల్. డబ్బులు నాకు వచ్చాయి కాబట్టి బిల్స్ రిసీవబుల్ ని క్యాన్సిల్ చేస్తాను. ఎస్ సార్. ఆలోచన విధానం అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. ఇక్కడ మనం ఎప్పుడు ఎంట్రీ రాస్తున్నా ఏం జరిగిందో ఆలోచించాలి, నా బుక్స్ లో అసలు ఏముందో ఆలోచించాలి. ఓకే సార్. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ 4th పాయింట్ చూడన్నా.
కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు పాటేల్. మళ్ళీ ఇక్కడ సేమ్ పాయింట్. కత్రాక్ అనేవాడు యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? బిల్స్ పేయబుల్. సో పటేల్ అంటే వాడికి ఏమవుద్ది? వాడికి ఎందుకు ఇవ్వాలి నేను? వాడికి బిల్స్ రిసీవబుల్. ఎస్ సార్. వాడు డ్రా చేసి ఉంటాడు అంతే కదా. ఎస్ సార్. డిశ్చార్జ్డ్ బై పాటేల్ మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రాక్. ఏం చెప్పాడు చూడు, కత్రాస్ యాక్సెప్టెన్స్ టు పాటేల్ ₹5,000 డిశ్చార్జ్డ్ బై పాటేల్ మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రాక్ మోడీస్ ఫర్ ఎ సిమిలర్ అమౌంట్. దీన్ని ఎవరెవరికి పే చేయాలి? ఒక నిమిషం. కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు పాటేల్ ఫర్ 5,000. సో ఇది సెటిల్మెంట్ బిల్స్ పేబుల్ వీడికి, బిల్స్ రిసీవబుల్ వీడికి. డిశ్చార్జ్డ్ బై పటేల్ వీడికి ఏదో డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్డ్ బై పాటేల్ మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రాక్. సో మోడీస్ అనేవాడు ఒకడు ఉన్నాడు, మోడీ అనేవాడు ఒకడు ఉన్నాడు, కత్రాక్ మళ్ళీ వచ్చాడు కత్రాక్. సో మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రాక్. సో మోడీకి యాక్సెప్టెన్స్ అంటే వీడికి ఏమవుద్ది? మోడీ యాక్సెప్ట్ చేశాడంటే వీడికి ఏమవుతుంది? బిల్స్ పేయబుల్ సార్. కత్రాక్ ఏమవుతుంది? బిల్స్ రిసీవబుల్. ఓకేనా? ఎస్ సార్. ఫర్ సిమిలర్ అమౌంట్, సేమ్ అమౌంట్ అంతా సేమ్ అంట. ఎస్ సార్. ఇప్పుడు దీనిలో ఎవరికి ఏ డిశ్చార్జ్ చేసి ఉంటారో ఆలోచించ. ఇక్కడ చూడు మళ్ళీ ఒకసారి. కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు పాటేల్ ఫర్ 5,000 డిశ్చార్జ్ బై పాటేల్ మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రాక్ ఫర్ ఏ సిమిలర్ అమౌంట్. అది సెంటెన్స్ ఏదో ఒక సెంటెన్స్ మిస్టేక్ ఉండొచ్చు, కానీ జనరల్ గా ఆలోచించి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? బిల్ ఎండార్స్ చేశారు. ఎవరికి ఎవరు ఎండార్స్ చేశారు? పాటేల్ మోడీస్. ఇక్కడ మనం ఎవరి బుక్స్ లో ఉన్నాం? కత్రాక్ సార్. కత్రాక్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఎస్ సార్. మరి ఎంట్రీ ఎలా వస్తుంది? కత్రాక్ బుక్స్ ఎంట్రీ వస్తుంది అప్పుడు అసలు రాజ్ సార్. మరి అయితే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మళ్ళీ ఒకసారి. మరి ఇక్కడ కత్రా బుక్స్ లో ఉన్నాం అంటే కత్రా బుక్స్ ఎంట్రీ ఉండేలాగే ఏదో చెప్పినట్టు సార్. నో ఎంట్రీ అని రాస్తాం. ఇప్పుడైతే ఆన్సర్ నో సార్. అంటే కాదు, ఒకసారి ఆలోచించు, మళ్ళీ ఒకసారి సెంటెన్స్ ఆలోచూడు. కత్రాస్ యాక్సెప్టెన్స్ టు పాటేల్ ఫర్ 5,000 డిశ్చార్జ్డ్ బై. సో నాకు తెలిసి సెంటెన్స్ ఈ వర్డ్ తీసా, డిశ్చార్జ్ బై పటేల్ తీసే ఇక్కడ. ఓకేనా? సార్. సెంటెన్స్ డిశ్చార్జ్డ్ బై మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రాక్. బై. ఓకే సార్. అంటే అర్థం ఏంటి? మోడీ నుంచి ఒక బిల్ వచ్చిందన్న నాకు. ఎస్ సార్. ఆ బిల్లు నేను ఎవరికి ఇచ్చాను? పటేల్ కి ఇచ్చాను. పటేల్ కి ఇచ్చాను. అంటే పటేల్ కి నేను డబ్బులు పే చేయాలి. పటేల్ కి నేను ఇవ్వాల్సిన డబ్బులు ఏమి ఇచ్చాను? పటేల్ కి డబ్బులు బదులు మోడీస్ యొక్క బిల్ ఇచ్చాడు. అది అర్థం నాన్న. ఇక్కడ ఈ సెంటెన్స్ ని బై పటేల్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడు. కన్ఫ్యూషన్ కాదు, నాకు తెలిసి మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే కత్రాక్ పీకి బిల్ ఇచ్చాడు కదా నాన్న. ఎస్ సార్. ఆ ఎంట్రీ, ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఇచ్చాడు? డిశ్చార్జ్. ఇప్పుడు కత్రాక్ యాక్చువల్ గా పటేల్ కి బిల్ ఇవ్వాలి. ఈ బిల్ బదులు ఏమి ఇచ్చాడు? సెటిల్మెంట్ లో మోడీస్ బిల్ ఇచ్చాడు. ఎంట్రీ ఏంటి? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. బిల్స్ పేయబుల్ టు బిల్స్ పేయబుల్ టు బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్. నా దగ్గర బిల్ ఉంది కదా నాన్న అక్కడ. ఎస్ సార్. కత్రాక్ దగ్గర ఒక బిల్ ఉంది, నా బుక్స్ లో బిల్స్ రిసీవబుల్ అనే ఉంటది. ఓకే సార్. ఆ బిల్ ఎవరికి ఇచ్చాడు? పటేల్. పటేల్ కి సంబంధించిన బుక్స్ లో ఏముంది? పటేల్ అని పేరుందా? నో సార్. బిల్స్ Bills పేయబుల్ payable. ఉంది. ఎస్ సార్. రెండు సేమ్ అమౌంట్స్. ఓకే సార్. పటేల్ అడిగాడు, వచ్చి నా డబ్బులు ఇస్తామని అడిగితే ఈ బిల్ బదులు ఈ బిల్ తీసుకొని బిల్ ఇచ్చా, వాడు యాక్సెప్ట్ చేశాడు. ఓకే సార్. నాకేమైనా పోయేది ఉందా? లేదు సార్. ఇప్పుడు ఎంట్రీ బిల్ పేయబుల్ క్యాన్సిల్, బిల్ రిసీవబుల్ క్యాన్సిల్. ఎస్ సార్. అంటే బిల్స్ ఏమొస్తుంది పేయబుల్ ఎంట్రీ? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ఇది ఎంట్రీ రావాలి, అవునా కదా? ఎస్ చూడు, సార్. సేమ్ అమౌంట్, అవునా కదా ఎంట్రీ? ఎస్ సార్. కానీ ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ప్రమాదం, ఇలాంటి పాయింట్స్ అనేది చాలా ప్రమాదకరం. ఎస్ సార్. నెక్స్ట్ వర్డ్ పోని ప్రమాదకరమైన పర్లేదు, కానీ సెంటెన్స్ ని మనల్ని మిస్టేక్ ఇచ్చారు, లేకపోతే ఇంకా ఫాస్ట్ గానే మనం దాన్ని ఐడెంటిఫై
చేయొచ్చు. ఓకే సార్. సో నేను ఎలా ఐడెంటిఫై చేస్తున్నానో చూడండి, నేను ఏ ట్రాన్సాక్షన్ కైనా రాసుకుంటున్నాను, రైట్? ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో నేను రాస్తున్నాను. సో ఎగ్జామ్ లో ఎప్పుడైనా క్రిటికాలిటీ సెంటెన్స్ ఫాస్ట్ గా మనకు అర్థం అన్నప్పుడు సో ఈ డయాగ్రామటికల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీగా మనం చెప్పేయచ్చు. ఓకే సార్. సో డయాగ్రామ్ వేయడం ద్వారా ఏం తెలిసి, ఓకే కత్రా బుక్స్ అడిగాడు, కత్రా బుక్స్ లో ఏ పేరుతో ఉన్నది మనం ఆలోచన చెప్పచ్చా లేదా? ఎస్ సార్, చెప్పచ్చు సార్. చెప్పచ్చు. దాన్ని బట్టి రివర్స్ ఎంట్రీ ఎడిషన్ ఏ ఎంట్రీ అడిగితే ఆ ఎంట్రీ మనం చెప్పచ్చు, రైట్ నాన్న? ఎస్ సార్. రైట్ నాన్న. ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎగ్జామ్ లో 5 మార్క్స్. ఓకే సార్. స్టార్ మార్క్ పెట్టుకున్నానా? సో దీంతో సమ్ కంప్లీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 4. ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 4 లో డౌట్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ సంజయ్. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా క్వశ్చన్ నెంబర్ 4 లో? అందరికైనా అర్థమైనట్టేనా? రైట్. నెక్స్ట్ శ్రీవర్ధన్. శ్రీవర్ధన్, సాయి యశ్వంత్, సాయి మారెల్లా. సార్. సో సాయి మారెల్లానా మాట్లాడుతుంది? ఎస్ సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 చేద్దామన్నా మారెల్లా. ఓకే సార్. On 1st January 2020, Vilas draws a bill of exchange for 10,000 due for payment after 3 months on Eknath. Right? Vilas bill రాశాడు ఎవరి మీద? ఏక్నాథ్ సార్. ఏక్నాథ్ రాశాడు. సో విలాస్ కి ఏమవుద్ది? బిల్స్ రిసీవబుల్. విలాస్ కి ఏమవుద్ది? బిల్స్ రిసీవబుల్. ఏక్నాథ్ కి ఏమవుద్ది? బిల్స్ పేయబుల్. అమౌంట్ 10,000. Term 3 months. Date 1st January. Right? Yes sir. Eknath accept the bill on 4th March. So general గా 3 months అంటే month end. Due date ఎప్పుడు చెప్పు, దీని యొక్క మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు చెప్పు? 7th month. మెచ్యూరిటీ డేట్ క్యాలిక్యులేట్ చేయి. 7th month sir. 1/4 అవునా? Yes sir. ప్లస్ 3 days గ్రేస్ అంటే ఎంత? 4/4. కానీ దీని వాడు ఏం చెప్తాడు? ఆన్ 4th March. 4/4 ని 4th March రిటైర్ చేసేస్తాడు, అంటే 1 month బిఫోర్ రిటైర్ చేస్తాడు. Yes sir. రైట్ నాన్న? Yes sir. డిస్కౌంట్ రేట్ ఎంత? 12% sir. You are asked to show the journal entries in the books of Eknath. రైట్ నాన్న? రిటైర్ చేసే పర్సన్ బుక్స్ లో అడుగుతున్నాను నాన్న. వీడు ఇప్పుడు పేమెంట్ చేస్తాను కదా నాన్న. ఓకే సార్. ఏకనాథ్ బుక్స్ లో పేమెంట్ అంటే బిల్స్ కి సంబంధించి ఏ లెడ్జర్ ఉంటుంది? బిల్స్ పేయబుల్ ఉంటుంది. పేయబుల్. yes sir. బిల్స్ పేయబుల్ సెటిల్మెంట్ చేస్తారు కాబట్టి బిల్స్ పేయబుల్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. డెబిట్ చేయాలి. yes sir. ఆల్రెడీ క్రెడిట్ ఉంది అన్నప్పుడు సెటిల్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ చేయాలి. సెటిల్ చేసిన డెబిట్ చేయాలి. డెబిట్ చేస్తాం 10,000. సో పేమెంట్ మొత్తం ఇచ్చేస్తామా టు క్యాషియర్ బ్యాంక్? 12% డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చారు. మిగతాదంతా ఏ కోటికి వెళ్తారు? రిబేట్. yes sir. రిబేట్ అని ఇన్కమ్ అవుతుంది వాడికి. yes sir. ఈ రిబేట్ అంతా క్యాష్ అంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో రిబేట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? 10,000 మీద 12% into 1/12. చెప్పిన ఎన్ని నెలలు బిఫోర్ పే చేశాడు? 1 month sir. సో 1 month క్యాలిక్యులేట్ చేయాలి అంతేనా? yes sir. 2 months క్యాలిక్యులేట్ చేయాలా? 1 month sir. 1 month. France అంతా 100 rupees. yes sir. రిబేట్ 100, the payment is 9,900. 9,900. అయిపోయింది సార్. ఓకేనా? ఓకే సార్. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? నో సార్. ఇదిగో చూడు. సో ఎంట్రీ రెన్యువల్ కాబట్టి రెన్యువల్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ బిల్ ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి సార్. కదనా? yes sir. సో ఇక్కడ రాసాడు చూడు, ఫస్ట్ బిల్ డ్రా చేశాడు, రెన్యువల్ లో పేమెంట్ చేసి. yes sir. సార్ రెన్యువల్ కదా సార్, రిటైర్మెంట్. క్యాన్సిలేషన్ ఉంటుంది కదా. రిటైర్మెంట్ లో Yes, sir, క్యాన్సిలేషన్ retirement. ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఉండదు సార్. డ్రా చేశాడు, పే చేశాడు అంతే. yes sir. రైట్. సో చిన్న క్వశ్చన్ వచ్చింది, ఇంకో క్వశ్చన్ కూడా చేయాలి సాయి. ఓకే సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6. రైట్. ఆలోచించడం మీద కాన్సన్ట్రేట్ చేయ. ఓకే సార్. సో 1st January 2020 మళ్ళీ సేమ్ విలాస్ డ్రా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 10,000. సేమ్ క్వశ్చన్. సేమ్ అదే క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ ద బుక్స్ ఆఫ్ విలాస్ అడిగాడు. yes sir. విలాస్ కి ఏంటిది? బిల్ రిసీవబుల్ సార్. ఆ ఫస్ట్ బిల్ రిసీవబుల్ ఎంట్రీ
క్రియేట్ చేస్తాను సార్ అంటే మరి పేమెంట్ ఫస్ట్ బిల్ రాశాడు కదా 1st January ఎంట్రీ బిల్ రిసీవబుల్ టు ఏకనాథ్. ఏకనాథ్. తర్వాత ఆ బిల్ కి డబ్బులు వచ్చాయి బిఫోర్ దట్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ ని క్రియేట్ చేస్తాను సార్ 10,000 డెబిట్ ఏంటి? క్యాషర్ బ్యాంక్ టు బిల్స్ రిసీవబుల్. క్యాష్ బ్యాంక్ మొత్తం ఎక్కడ వచ్చింది? 9,900. అండర్ రిబేట్ కూడా ఉంది కదా. మరి చెప్పు, మరి టోటల్ ఎంట్రీ చెప్పు. క్యాష్ అకౌంట్ డెబిట్ 9,900, రిబేట్ అకౌంట్ డెబిట్ 100, టు బిల్స్ రిసీవబుల్ 10,000. ఓవరాల్ చెప్పాలి కదా నాన్న. ఓకే సార్. రైట్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Right, next concept is insolvency. Next, Soumya Varalakshmi. Okay, next Bhavani. Amit. Yes, sir. అమిత్, ఇంకో నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్తున్నాం నాన్న. Yes, sir. ఇదేమి కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు నాన్న, జస్ట్ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేయి. నీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఇది. ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి? Unable to pay. అనేబుల్ టు పే. ఎవరన్నా పే చేయలేకపోతే వన్ ఇన్సాల్వెంట్ పర్సన్ అంటాం. Yes, sir. ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఎవరికి పే చేయాలి జనరల్ గా? Drawer pay చేయాలి సార్. డ్రావర్ కి పే చేయాలి కదా. సో డ్రావర్ కి పే చేసేటప్పుడు పే చేయలేను అన్నాడు అనుకో, హీ విల్ బికమ్ ది ఇన్సాల్వెంట్. Yes, sir. వాడు ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? డిజానర్ చేస్తాడు. Yes, sir. తర్వాత చేతులు ఎత్తేస్తాడు. అర్థమవుతుందా నాన్న? Yes, sir. రైట్. ఇప్పుడు ఇది డిజాల్వ్ చేసినప్పుడు రైట్ నన్ను అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నాకు లాస్ జరుగుతుంది కదా. ఎవరికి? డ్రావర్ కి ఏం జరుగుతుంది? లాస్. Loss, sir. జనరల్ గా ఒక పర్సన్ డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు అనుకో, కస్టమర్ డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు అనుకో, ఏమని రాసుకుంటాం? Loss. పేరు, నేమ్. డెటార్ డబ్బులు ఇవ్వకపోతే ఏమని రాసుకుంటాం? బ్యాడ్ డెట్స్. Bad debts. Yes, sir. నేను ఏమని రాసుకోవాలి? బ్యాడ్ డెట్స్. Yes, sir. అంతే కాన్సెప్ట్. Yes, sir. మరి అవతల పాయింట్ డ్రావి పాయింట్ ఆఫ్ వ్యూలో అడు మనకి 10,000 పే చేయాలి. ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు, కోర్టుకి వెళ్ళిపోయాడు. ఉన్న అసెట్స్ అన్ని అమ్మితే వాడు 10,000 బదులు 5,000 మనకు వస్తున్నాయి. 5,000 వాడికి పే చేయడు. Yes, sir. ఇన్సాల్వెంట్ కదా. Yes, sir. 10,000 బదులు 5,000 పే చేస్తారు కాబట్టి 5,000 వాడికి ఇన్కమా? అర్థమైంది క్వశ్చన్? Yes, sir. 5,000 డ్రావర్ కి ఏంటి? బ్యాడ్ డెట్స్. Yes, sir. మరి డ్రాయికి ఏంటి? బెనిఫిటా? Benefit అలా అనొచ్చు అసలు దాని బెనిఫిట్ అని. అంటే రాంగ్. చేయట్లేదు కదా ఎందుకంటే సార్. నువ్వు చేయలేకపోవడం, అది బెనిఫిట్ కాదు. నీ Yes, sir. ఇన్ఎఫిషియన్సీ అన్నది డ్రాయి యొక్క ఇన్ఎఫిషియన్సీ. Yes, sir. ఇన్ఎఫిషియన్సీని బెనిఫిట్ అనకూడదు కదా. Yes, sir. దానికి పేరు పెట్టాలి కదా. Yes, sir. ఇట్ ఈస్ కాల్డ్ డెఫిషియన్సీ అకౌంట్. Okay, sir. సో ఇన్ఎఫిషియన్సీని ఏమనాలి? డెఫిషియన్సీ. లాస్ ఏమనాలి? బ్యాడ్ డెట్. Yes, sir. సో ఈ సిచ్యువేషన్ అర్థమైందా నీకు? Yes, sir. సో లాస్ ఎవరికైతే జరుగుతుందో వాడికి ఏంటిది? బ్యాడ్ డెట్. ఎవడైతే ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నాడో, పే చేయలేకపోయాడు, ఇన్ఎఫిషియన్సీ, సో వాడిని ఏమనాలి? డెఫిషియన్సీ. Deficiency. అందుకని ఇన్కమ్ అవ్వదు, వీటికి లాస్ అనే మన ఎక్స్పెండిచర్ అనుకోండి. లాస్, ఇన్ఎఫిషియన్సీ. Yes, sir. బ్యాడ్ డెట్, Deficiency. రైట్ నాన్న? అర్థమైందా నాన్న? Yes, sir. అదే కాన్సెప్ట్ నాన్న ఇన్సాల్వెన్సీ, అంతకు మించి ఏం లేదు. చదువుతాను ఒకసారి చూడు, ఏమైనా డౌట్ ఉంటే అడుగు. Okay, sir. Insolvency of a person means he is unable to pay his liability. Liability ఎవరికి ఉంటుంది? Drawee in case of bills of exchange. Yes, This sir. means the bills accepted by him was dishonored. But వెంటనే డిజాన్ చేస్తాడు. డబ్బులు పే చేయకపోతే ఏం చేస్తాడు? డిజానర్. Dishonor. Therefore, when it is known that a person has become insolvent, the entry for dishonor of his acceptance must be passed. ఎప్పుడైనా క్వశ్చన్ లో డ్రాయి ఇన్సాల్వెంట్ అన్నాడంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంట? బిల్ ని డిజానర్ చేయాలి, అంటే రివర్స్ చేసేయాలి. Later on something may be received from his estate. బిల్లు డిజానర్ చేసేసామంటే డ్రావర్ బుక్స్ లో ఎంట్రీ ఏం రాస్తాం అమిత్? Deficiency account. మామూలుగా అసలు బిల్లు డిజానర్ చేస్తే ఎంట్రీ Dishonor చేస్తే మళ్ళీ నోటింగ్ చేస్తారు. ముందు ఎంట్రీ చెప్పు. డిజానర్ కి ఎంట్రీ అంటే బిల్ రివర్స్ చేయాలి కదా, రివర్స్ ఎంట్రీ. Bills receivable account. అది వస్తే రివర్స్ చేస్తే డెటార్ టు బిల్స్ ఇచ్చి, That. Yes. అంతేనా? Yes, sir. డెటార్ ఆర్ డ్రాయి ఏమైనా అనొచ్చు కదా. Yes, sir. డ్రాయి టు బిల్స్, Bills received. డ్రాయి టు బిల్స్ ఇచ్చి. It's receivable. ఇప్పుడు డ్రాయి డెబిట్ చేసా అంటే మళ్ళీ డబ్బులు రావాలి అని చెప్పుకున్నాం. Yes, sir. ఇన్సాల్వెంట్ పర్సన్ డబ్బులు ఇస్తాడా?
ఎంతో కొంత ఇవ్వచ్చు, అసలు ఇవ్వకపోవచ్చు. Yes, sir. ఎంత డబ్బులు ఇస్తే అంత క్యాష్ అని రాసుకుంటాం. రాకపోతే వీడి బుక్స్ ఏమని రాసుకుంటాం? డ్రావర్ బుక్స్ లో Deficiency. బ్యాడ్ డేట్స్, Okay, sir. డ్రావర్ బుక్స్. Okay, sir. డ్రాయి బుక్స్ లో అయితే ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి డెఫిషియన్సీ. Okay, sir. When and if the amount is received, cash will be debited. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు? డెబిట్ అంటే Drawer. డ్రావర్ కే కదా క్యాష్ రావాలి. Yes, sir. క్యాష్ అకౌంట్ డెబిట్. పర్సనల్ అకౌంట్ ఆఫ్ ది డెటార్ ఇస్ క్రెడిట్. డెటార్ ని క్రెడిట్ చేస్తాంగా. Yes, sir. ముందు డిజాల్వ్ చేయగానే డెటార్ డెబిట్ అయ్యాడా? Yes, sir. ఇప్పుడు వచ్చిన డబ్బులతో మళ్ళీ ఏమవుతాడు? క్రెడిట్. Great. కానీ ఇంకా రావు, మొత్తం రావు కదా. మరి రిమైనింగ్ అమౌంట్ ఏం చేయాలి? ఇర్రికవరబుల్, దేర్ఫోర్ షుడ్ బి రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ డెట్. అంటే సింపుల్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు Drawing. డ్రాయి. అమిత్ అర్థమైందా? Yes, sir. సో డ్రావర్ బుక్స్ ఎంట్రీ చెప్పి మళ్ళీ ఒకసారి. Cash account debit. Bad debts debit to drawing. డ్రాయి, ఓకేనా? The student should be careful to calculate the amount actually received from the insolvent estate and the amount to be written off only for the after preparing his account. సో మన అకౌంట్ ప్రిపేర్ చేసి అప్పుడు సెటిల్ చేసుకోవాలి, జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయాలని చెప్తారు. ప్రతి విషయం ఏమంటుంది దానిలో మనకు క్వశ్చన్ చేస్తే అర్థమైపోతుంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డ్రాయి ద అమౌంట్ నాట్ అల్టిమేట్లీ పెయిడ్ బై హిమ్ డ్యూ టు ఇన్సాల్వెన్సీ షుడ్ బి క్రియేటెడ్ టు డెఫిషియన్సీ. నువ్వు చెప్పు డ్రాయి బుక్స్ లో ఫస్ట్ ఎంట్రీ చెప్పు. డ్రాయి బుక్స్ లో అమిత్, Yes, sir. డ్రాయి బుక్స్ లో ఫస్ట్ బిల్ డిజాల్వ్ అయింది, ఇన్సాల్వెంట్ అవగానే డిజాల్వ్ ఎంట్రీ రాస్తాం. Bills payable account debit to drawer account. వెరీ గుడ్. బిల్స్ పేబుల్ టు డ్రావర్, అంతే కదా. Yes, sir. బిల్ క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ 3 డ్రావర్ కి డబ్బులు ఇవ్వాలని రాసుకున్నాం. Yes, sir. డ్రావర్ కి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఇస్తామా? No, sir. ఎంట్రీ వస్తుంది. డ్రావర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ Yes, sir. టు To deficiency. డెఫిషియన్సీ. మామూలుగా ఇన్కమ్ అన్నావు కదా ఇందాక, నువ్వు క్రెడిటే చేయాలి, కానీ ఇన్కమ్ అని రాయకూడదు, ఏమన్నా డెఫిషియన్సీ. Yes. రైట్ నా? Yes, sir. ఇతర బుక్స్ ఎంట్రీ అర్థమైందా? Yes, sir. రిజిస్ట్రేషన్ నెంబర్ 7 మరి సాల్వ్ చేయాలి నువ్వే. చదువుతాను, ట్రై చేద్దాం. Okay, sir. రిజిస్ట్రేషన్ నెంబర్ 7 కంప్లీట్ చేసేస్తే ఇన్సాల్వెన్సీ సమ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? Okay, sir. Right. Mr. David drawed 2 bills of exchange on 1/1/2020 for 6,000 and 10,000. రెండు బిల్స్ రాశాను ఆన్ సేమ్ డేట్. Yes, sir. బిల్ డ్రా చేస్తే ఎంట్రీ ఒకసారి లాస్ట్ లో ఎవరి బుక్స్ ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం ఎంట్రీ ఆలోచించుకుంటూ వెళ్ళిపోదాం. Yes, sir. ఓకేనా? Yes, sir. ఎవరి బుక్స్ రాయమన్నారు లాస్ట్ లైన్? In the books of David. డేవిడ్. సో డేవిడ్ ఇక్కడ ఏం చేశాను? ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో డ్రావరా డ్రాయా? Drawer, sir. సో ఎంట్రీ వస్తుంది. Sir? ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్, Bills- డ్రావర్ కదా. Yes, sir. Bills receivable account debit to drawing account. డ్రాయి ఎవరు ఇక్కడ నాన్న? ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 6,000 ఈస్ ఫర్ 2 months అండ్ 10,000 ఈస్ ఫర్ 3 months. ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ టర్మ్ నాన్న. Yes, sir. దీస్ బిల్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై థామస్ Mr. Thomas. ఆన్ 4th March. మన 1st January డ్రా చేస్తే 4th March సారీ ఇక్కడ అయిపోయింది బిల్స్. ఓకే, సేమ్ డేట్ నా యాక్సెప్ట్ చేశాడు. Yes, sir. 4th March వేరే ట్రాన్సాక్షన్ అన్న. ఓకేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఎంట్రీ డైరెక్ట్ చెప్పేచ్చా? థామస్ పేరు కూడా తెలిసిపోయింది కదా నాకు. Yes, sir. ఎంట్రీ Then, sir. ఫస్ట్ బిల్ డ్రా చేసినందుకు Bills receivable account debit to Thomas account. అమౌంట్ 16,000. 16,000 ఓవర్. రైట్ నా? నెక్స్ట్ 4th March 2020 మిస్టర్ థామస్ రిక్వెస్ట్ మిస్టర్ డేవిడ్ టు రెన్యూ ద ఫస్ట్ బిల్. ఫస్ట్ బిల్ ఎంత? 6,000, sir. దాని టర్మ్ ఎంత? 2 months. 2 months యాడ్ చేయి అంటే ఎంత? 3 days గ్రేస్ యాడ్ చేయి అంటే ఎంత? మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు? 4th March. అమిత్ అర్థమైంది అయితే 4th March మెచ్యూరిటీ డేట్. Yes, sir. ఆ 4th March మెచ్యూరిటీ డేట్ వచ్చి డబ్బులు పే చేయాల్సింది పోయి థామస్ ఏమన్నాడు? Renewal bill of diamond. bills. Yes, sir. రెన్యువల్ కాన్సెప్ట్. అప్పుడు వెంటనే బిల్లుని ఫస్ట్ ఏం చేయాలి? Cancel చేయాలి, sir. ఎంట్రీ వస్తుంది క్యాన్సిలేషన్ కి. థామస్ టు Thomas account to bills బిల్స్ receivable. రిసీవబుల్.
ఎంత అమౌంట్ 6,000. 6,000 sir. ఓకేనా? Yes sir. క్యాన్సిల్ చేసాం కానీ కొత్త టర్మ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బిల్ విత్ 18% ఇంట్రెస్ట్ per annum for a period of 2 months. మళ్ళీ ఇంకో 2 months కి కొత్త బిల్ ఇంట్రెస్ట్ తో రాశాడంట, రెన్యూ చేశాడంట. Yes మిస్టర్ sir. డేవిడ్ అగ్రీస్ టు దిస్ ప్రపోజల్. సో ప్రపోజల్ కి అగ్రీ చేశాడంట. అయితే ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ బిల్ విత్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఎక్కడ ఒక రూపాయి కూడా డబ్బులు ఇస్తే ఎక్కడ నీకు చెప్పలేదు. Yes sir. అంటే కొత్త బిల్లు అమౌంట్ ఎంత అంటే 6,000 ప్లస్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎంత అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ చెప్పి ఎలా చేయాలి? 6,000 into 18% into 2/100. 2/12. 12. ఎందుకు 2 months కట్టాను? 2 months extra time ఇచ్చారు కాబట్టి. వెరీ గుడ్. అంటే ఎంత 180 రూపీస్ వచ్చిందన్న. Yes sir. అంటే కొత్త బిల్ ఎంతకు రాయాలి? 6,108. ఇందాక బిల్ క్యాన్సిల్ చేస్తాం, అప్పుడు కొత్త బిల్ ఎంట్రీ Bills receivable account to Mr. Debit. Thomas account. Bills 6,180. receivable account debit to Mr. Thomas account. రాంగ్. బిల్స్ రిసీవబుల్ కొత్త బిల్ 6,180, బట్ థామస్ ఈజ్ ఓన్లీ 6,000. Yes sir. To interest రిమైనింగ్ ఇస్ account. ఇంట్రెస్ట్. To interest accounts 80. రైట్ అన్న? Yes sir. లేదంటే ముందే ఇంట్రెస్ట్ నువ్వు రాసుకుని తర్వాత నువ్వు థామస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. Yes. రైట్? అర్థమైందని చెప్పాను. Yes sir. స్టూడెంట్స్ మిస్ చేస్తారు ఖచ్చితంగా. కొత్త బిల్ అనగానే మళ్ళీ మైండ్ లో ఇమీడియట్ థాట్ ఏమొస్తుంది? బిల్స్ రిసీవబుల్ టు థామస్ 6,180. రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే బుక్స్ లో అసలు 6,180 తో థామస్ ఉన్నాడు ఏంటి? థామస్ ఉన్నది బుక్స్ లో ఎంత? 6,000. 6,000 sir. మరి కొత్త బిల్ ఏమో 6,180 నువ్వు రాస్తూ థామస్ ఏమో 6,000 క్యాన్సిల్ చేయాల్సింది పోయి 6,180 క్యాన్సిల్ చేస్తావా? Yes. అర్థమైందా? Yes sir. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 6,180 టు థామస్ 6,000 To interest టు account ఇంట్రెస్ట్ 180. 180. ఓకేనా? Yes sir. రైట్, అయిపోయింది. అక్కడతో రెన్యువల్ కాన్సెప్ట్ అయిపోయింది. ఆన్ 20th March మిస్టర్ థామస్ రిటైర్స్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ 10,000 ఇంట్రెస్ట్ రిబేట్ బీయింగ్ డిస్కౌంట్ 100. సెకండ్ బిల్ గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ బిల్ ని రిటైర్ చేశాడంటే ముందే వచ్చి పే చేశాడు. ముందే వచ్చి పే చేశాడు అనుకో థామస్, మనం వాడికి రిబేట్ ఇస్తాం. ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? Bank account debit. బ్యాంక్ అకౌంట్ Cash. డెబిట్. ఎంత డబ్బులు వస్తాయి బ్యాంక్ అకౌంట్ డెబిట్? 9,900 sir. రైట్. The discount 100. రిబేట్ డెబిట్. నాకు లాస్ కదా, Yes sir. డేవిడ్ కి లాస్ 2. To bills receivable account. నా బుక్స్ లో బిల్ అనే కదా ఉంది 10,000. Yes sir. థామస్ అనే పేరు ఉందా? Bill sir. బిల్. ఎందుకంటే బిల్ రాగానే థామస్ అనే పేరు బుక్స్ ఏమో క్లోజ్ అయిపోతుంది Yes sir. కదా నాన్న? Yes sir. రైట్. ద ఇంట్రెస్ట్ రిబేట్ దట్ ఈస్ డిస్కౌంట్ బీయింగ్ 100 బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ ది రెన్యూడ్ బిల్. అంటే దేని గురించి? 6180 గురించి మాట్లాడుతున్నారు. మిస్టర్ థామస్ బికమ్స్ ఇన్సాల్వెంట్. అంటే ఇప్పుడు నాకు 6180 రావాలి కదా నాన్న? Yes sir. నా బుక్స్ లో బిల్స్ రిసీవబుల్ అని 6,180 ఉంది కదా. 10,000 బిల్ సెటిల్మెంట్ అయిపోయింది. మరి 6,180 రెన్యూడ్ బిల్ ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు. Outlet sir. ఆ టైం కూడా ఏమైపోయాడు? ఇన్సాల్వెంట్. Yes, మళ్ళీ sir. ఈ కొత్త బిల్ కూడా ఏం చేయాలి? ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. ఎంట్రీ ఏమొస్తుంది కొత్త బిల్ కూడా క్యాన్సిల్ చేస్తే? మళ్ళీ థామస్ డెబిట్ Thomas చేయాలి account 6,180. నాకు రావాలి కదా మరి. To bills receivable బిల్స్ account. రిసీవబుల్ 6,180. Yes sir. థామస్ నుంచి నాకు ఎంత రావాలి? 6,180. సార్ అదే Yes, sir. 6,000 కదా. 6,000 ఏమో బిల్ రూపంలో రావాల్సింది ఉంది. 180 ఏమో Interest and. ఇంట్రెస్ట్ కూడా మరి ఇంట్రెస్ట్ ఇన్కమ్ రాసుకున్నాం కదా. Yes sir. సో మొత్తం కలిపి 6,180 రావాలి నాకు థామస్ నుంచి. కానీ దానిలో ఎంత వస్తుంది చూడు? 50 పైసా అయిన రూపీ. 50 అంటే అర్థం 0.5. 0.5%. 0.5 రూపీస్. Yes. అంతే కదా? అంటే రూపాయలు అదుపు అంటే హాఫ్ 50%. Yes. అవునా కదా? Yes sir. కుడ్ బి రికవర్డ్ ఫ్రమ్ హిస్ ఎస్టేట్. అంటే 6180 హాఫ్ అంటే నాకు ఎంత డబ్బులు వస్తాయి? 3,090 sir. 3090. ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? Bank account debit to Thomas account. బ్యాంక్ టు థామస్ 3090. మరి రాని Yes, sir. డబ్బులకి ఎంట్రీ మొత్తం కలిపి చెప్పాలిగా. Bank account debit 3090. బ్యాడ్ Bad డెట్స్ debts డెబిట్ 3090 to టు Mr. Thomas. 6180. Yes sir. ఓకేనా? Yes sir. అయిపోయింది. మనం చదువుతున్నప్పుడు ఎంట్రీస్ రాసేస్తాం. ఓకేనా? Yes sir. ఇప్పుడు ఇవే ఎంట్రీస్ ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకుందాం. డౌట్ ఏమైనా ఉంటే అడుగుదాం.
ఫస్ట్ 2 బిల్స్ కి కలిపి ఒక ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ రాశాడా? ఎస్ సార్. తర్వాత ఏం చేశాడు? ఆ బిల్ లో ఫస్ట్ బిల్ ఏం చేశాడు? క్యాన్సిల్ చేశారు. రెన్యువల్ చేయించాడు. కాబట్టి అదే, బిల్ renewal, క్యాన్సిల్ sir. చేసి రివర్స్ ఎంట్రీ రాశాడా? Yes. క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త బిల్ 6180 కి రాశాడా? ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. మళ్ళీ తర్వాత సెకండ్ బిల్ కి రిటైర్మెంట్ ముందే ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్ ఇచ్చారు సార్. డిస్కౌంట్ అని రాయొచ్చు, లేదా ఇంకో పేరేంటి రిబేట్ ఎస్ సార్. లేదా ఇంట్రెస్ట్ ఎలాగైనా రాసుకోవచ్చు సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, మళ్ళీ తర్వాత 6180 బిల్లు ఇన్సాల్వెంట్ కాబట్టి మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడా? ఎస్ సార్. మళ్ళీ రావాల్సిన డబ్బుల నుంచి నాకు 50% వచ్చింది, ఇంకో 50% ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు? బ్యాడ్ డెట్ సార్. అయిపోయింది. ఈ రెండు కంబైన్ చేసి ఒకే ఎంట్రీ కూడా రాసేయచ్చు. ఎస్ సార్. రైట్? అయిపోయిందని సమ్ ఏమైనా డౌట్ ఉంటే అడుగు అమిత్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 7 లో రైట్. సిమిలర్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 8 మీరు వర్క్ చేయండి హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 8 హోంవర్క్ కానీ నేనే చెప్పకూడదు. అకామిడేషన్ బిల్ కాన్సెప్ట్ మనం రేపు డిస్కస్ చేద్దాం. వీటి మీద సమ్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం. 8, 9, 10 అకామిడేషన్ బిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్స్ ఏమైనా సరే కొత్త నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటి మీద వర్క్ ఇస్తాను. రెగ్యులర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కనుక. చూడండి, జనరల్ క్వశ్చన్ అన్న బిల్ డ్రా చేశాడు, రిటైర్ చేశాడు. సో ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్. మళ్ళీ తర్వాత అబ్జర్వ్ చేయను, ఏ డ్రా బిల్ రాశాడు, లేటర్ ఫస్ట్ బిల్ మ్యూచువల్లీ క్యాన్సిల్ చేసుకున్నారు, 50% అమౌంట్ క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ, మళ్ళీ కొత్త బిల్ యాక్సెప్ట్ చేసుకున్నారు, ఫస్ట్ బిల్ రాశారు, ఎండార్స్ చేశారు సెకండ్ బిల్ ని, మళ్ళీ డిజానర్ చేశారు, థర్డ్ బిల్ ని మెచ్యూరిటీ వరకు ఉంచుకున్నారు. జనరల్ ట్రాన్స్ అన్ని కేసెస్ ని కంబైన్ చేస్తే ఒక క్వశ్చన్ హోంవర్క్ ట్రై చేయాలి సొంతంగా అందరూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. నేను ఈ క్వశ్చన్ నేను రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, మనం డిస్కస్ చేస్తాం. రైట్? సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్, ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా 3, సో 3 క్వశ్చన్స్ కూడా రేపు క్లాస్కి వచ్చే ముందు సాల్వ్ చేసుకుంటాండి. రైట్ అన్న? సో రేపు క్లాస్ లో మనం ఫస్ట్ గుర్తు చేయండి నాకు. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 ఫస్ట్ మనం సాల్వ్ చేసి అప్పుడు కొత్త కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. రైట్ నా? సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేసి అప్పుడు మనం కొత్త కాన్సెప్ట్ ని నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్. రైట్? సో ఎవరికైనా ఏమైనా సమ్స్ డౌట్ ఉంటే కనుక అడగచ్చు. సో లేదు అంటే కనుక సెషన్ ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ లో ఆ 3 సమ్స్ కంప్లీట్ చేసుకుని రండి. రైట్? థ్యాంక్ యూ.